నమస్కారం, నా పేరు బాల. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రచారాన్ని మరింత వేగవంతం చేయండి. మరో 4 రోజులు మాత్రమే సమయం ఉందన్న మంత్రి పెద్దిరెడ్డి. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ భారీ మెజార్టీతో గెలిపించుకుందాం. సైకిల్ ర్యాలీలో కార్యకర్తలకు పిలుపునిచ్చిన మాజీ ఎమ్మెల్యే వర్మ. ఆలూరులో టీడీపీ అభ్యర్థి చినరాజప్ప ఇంటింటి ప్రచారం. అభివృద్ధి చంద్రబాబుతోనే సాధ్యమంటూ స్పష్టం. భీమవరం నియోజకవర్గ అభివృద్ధికి మరోసారి గెలిపించండి. తూర్పు కాపుల ఆత్మీయ సమావేశంలో విజ్ఞప్తి చేసిన వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గ్రంథి శ్రీనివాస్. మరో 4 రోజులు నిర్విరామంగా ప్రచారంలో పాల్గొనాలని కార్యకర్తలకు వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సూచించారు. చిత్తూరు జిల్లా కుప్పంలో ఎన్నికల నేపథ్యంలో పాల్గొన్న పెద్దిరెడ్డి మాట్లాడుతూ కుప్పంలో వైసీపీ జెండా ఎగురవేయాలని అన్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీ మేరకు 99% హామీలను అమలు చేశారని అన్నారు. లబ్దిదారులంతా ముందుకు వచ్చి సీఎం జగన్ కు స్టార్ క్యాంపెయినర్లుగా నిలవాలని అన్నారు. కుప్పంలో బీసీని గెలిపించాల్సిన అవసరం ప్రతి ఒక్కరికి ఉందని అన్నారు. కుప్పం ప్రజలంతా ఎమ్మెల్యేగా భారత్ను, ఎంపీగా శ్రీ రెడ్డెప్పను గెలిపించాలని మంత్రి పెద్దిరెడ్డి ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. కేవలం పేదరికాన్నే కొలబద్దగా తీసుకొని అన్నీ కూడా చేయడం జరిగింది. మరి పేదలందరూ కూడా ఈరోజు ముందుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారి తరఫున స్టార్ క్యాంపెయినర్లుగా మీరందరూ కూడా క్యాంపెయిన్ చేయాలని చెప్పి, వారికి అండగా నిలవాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి నేను మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటా ఉన్నాను. ఈరోజు రాష్ట్రం మొత్తం మీద ఏ ముఖ్యమంత్రి గతంలో చేయనంతగా ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి పేదవాడికి కూడా, ప్రతి పేద కుటుంబానికి కూడా అనేక రకాల లబ్ధి చేకూర్చిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. వారు ముఖ్యమంత్రిగా నిరంతరం సంక్షేమం మీదే కాకుండా అభివృద్ధి మీద రెండు కళ్ళుగా, అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళుగా తీసుకొని ఈ రాష్ట్రానికి అనేక రకాల సేవలు అందించారు. మన కుటుంబాలకు అనేక రకాల సేవలు అందించారు. మనం అందరూ కూడా ప్రతిఫలంగా ఆయన అడిగేది 5 సంవత్సరాలకు ఒకసారి ఓటు అడుగుతాడు. మరి దాన్ని మనం ఇచ్చి తప్పనిసరిగా మనం ఈ రాష్ట్రంలో తిరిగి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయి తిరిగి ఇలాంటి పాలనే రాబోయే 5 సంవత్సరాల్లో కూడా కొనసాగాలని భావించి అందరూ కూడా మాతో పాటు మీరు కూడా క్యాంపెయినర్లుగా పార్టిసిపేట్ చేసి ప్రతి ఇంటికి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించాలని చెప్పి, కోరాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటా ఉన్నాను. ఈరోజు రాష్ట్రంలో చూస్తే ఇక్కడ చంద్రబాబు నాయుడు 3 పర్యాయాలు ముఖ్యమంత్రి అయ్యాడు. మరి 7 సార్లు ఇక్కడ శాసనసభ్యుడిగా గెలవడం జరిగింది. మరి ఈ ప్రాంతంలో చూస్తే అభివృద్ధి ఏది కూడా చేయలేదు. మనం చాలా ఏళ్ళు పెండింగ్ ఉన్న అంద్రినివా కాలువను పూర్తి చేస్తే కూడా దానికి కూడా వక్ర భాష్యం పలుకుతూ ఎల్లో మీడియా అంతా కూడా చిలువలు పలువలుగా రాసింది. వాస్తవానికి చాలాసార్లు చెప్పాను నేను, మీరు ఒక ఇంజనీరింగ్ టీం పంపించండి, ఈ అంద్రినివా కాలువ పూర్తి అయిందా లేదా, మరి ఇంత కరువు పరిస్థితుల్లో కూడా దాదాపు ఇన్ని 100 కిలోమీటర్లు నీళ్లు నడిపి ఇక్కడ కొన్ని చెరువులు నింపింది కూడా మీడియా వారికి తెలుసు, ఇక్కడ కుటుంబం ప్రజలకు కూడా తెలుసు. మరి ఆ విధంగా మేము అభివృద్ధి మీద దృష్టి సారించి ఇక్కడ అన్ని రకాలకు కూడా చేయడం జరిగింది. ప్రజల కోరిక మేరకు మేము ఇక్కడ మున్సిపాలిటీని చేసాం. కుప్పం పట్టణాన్ని మున్సిపాలిటీ చేసేదే కాకుండా ఒక రెవెన్యూ సబ్ డివిజన్ తీసుకొచ్చాం, పోలీస్ సబ్ డివిజన్ తీసుకొచ్చాం. మరి అన్ని రకాలు కూడా ఇక్కడ అభివృద్ధి చేయాలని చెప్పి తపన పడే పరిస్థితి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుంది. కూటమిలో భాగంగా పిఠాపురం ఎమ్మెల్యేగా పోటీలో ఉన్న పవన్ కళ్యాణ్ అత్యధిక మెజార్టీతో గెలిపించుకుంటామని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ పేర్కొన్నారు. కూటమి పిఠాపురం ఎమ్మెల్యే ఉమ్మడి అభ్యర్థి పవన్ కు మద్దతుగా పిఠాపురంలో భారీ మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించారు. పిఠాపురం మహారాజకోట ఆవరణలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుంచి తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో కలిసి మాజీ ఎమ్మెల్యే వర్మ భారీ మోటార్ సైకిల్ ర్యాలీగా బయలుదేరారు. కోటగుమ్మం సెంటర్, మార్కెట్ సెంటర్ మీదుగా పట్టణమంతా తిరుగుతూ జై పవన్ కళ్యాణ్ అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే వర్మ మీడియాతో మాట్లాడుతూ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వంగా గీతపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఏదైతే పొత్తులో భాగంగా ఇచ్చారో మున్సిపాలిటీ ప్రజలందరూ కూడా ఎంతో నా మీద అభిమానంతో
మరి ఆశించారు. కానీ కొన్ని ఇబ్బందులు అంటే పొత్తులో భాగంగా జనసేన పార్టీ అధ్యక్షుడికి ఇవ్వడం జరిగింది. జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు భారీ మెజార్టీతో, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ ఓట్లన్నీ కూడా 100% భారీ మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటున్నాం. ఎంపీ ఎమ్మెల్యే కూడా 2 ఓట్లు కూడా గ్లాస్ గుర్తుగా వేయాలి. ఈవేళ చాలా బ్రహ్మాండంగా ర్యాలీ చేసినందుకు ప్రతి కార్యకర్తకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. పిఠాపురం పట్టణ సమస్యలు, మంచినీరు నేను తెచ్చాను. గీత టైంలో అవినీతి అయిపోయి మంచినీరు ప్రాజెక్టు ఆగిపోయిన ప్రాజెక్టుకి మళ్ళీ 22 కోట్లు తెచ్చి పట్టణానికి మంచినీళ్ళు ఇచ్చాను. స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఇచ్చాను. వెంకటేశ్వర గుడి కట్టాను. వెంకటేశ్వర గుడికి 2,70,00,000 ఇచ్చాను. డిగ్రీ కాలేజ్ ఇచ్చాం. అలాగే పాలిటెక్నిక్ కాలేజ్ ఇచ్చాం 8 కోట్ల రూపాయలతో. ఇన్ని రకాల అభివృద్ధి కార్యక్రమాలు చేసాం. సెంట్రల్ లైటింగ్ చేసాం. అన్ని ఎస్సీ పేటలో ప్రతి ఆడపడుచుకి, ఓసీ పేటలో కాలికి మట్టవకుండా రోడ్లు వేసాం. కరోనాలో కూడా రాకుండా ఈవేళ ఓటు అడగడానికి మీ స్థానంలో నేనుంటే ప్రజలు పొమ్మని అంటుంటే నేను విత్డ్రా అయిపోయి వెళ్ళిపోతున్నాను. ఎంచేదంటే ప్రజలు మనల్ని విరక్తి చెంది 5 ఏళ్ళకి ఒకసారి వస్తామని ప్రశ్నించినప్పుడు మనకి కొంత ఆత్మాభిమానం ఉండాలి. అది మీకు ఉందో లేదో నాకు తెలియదు. ఎట్టి పరిస్థితుల్లోనే పవన్ కళ్యాణ్ గారు భారీ మెజార్టీతో గెలుస్తారు. వైసీపీ ఓటమికి అంచునుంది. అదేవిధంగా మీకు పవన్ కళ్యాణ్ అందుబాటులో ఉంటాను. అందుబాటులో ఏంటి, నువ్వు 5 ఏళ్ళకి అందుబాటులో లేవు. అప్పుడే వారంలో 50 రోజులు ఆయన వచ్చాడు. నేనున్నాను కదా అందుబాటులో. నేను ఒక ఎమ్మెల్సీ, ఆయన ఒక ఎమ్మెల్యే. మేము ఇద్దరం ఉంటాం. ఇద్దరం అభివృద్ధి చేస్తాం. పిఠాపురం ప్రజలందరికీ విజ్ఞప్తి, అందరూ కూడా పవన్ కళ్యాణ్ గారికి గ్లాస్ గుర్తు మీద వేసి సీరియల్ నెంబర్ 4 భారీ మెజార్టీతో గెలిపిస్తారని ఆశిస్తున్నా. పంట చేతికి వచ్చే సమయంలో అకాల వర్షాలకు రైతులంతా అప్రమత్తంగా ఉండాలని కాకినాడ రూరల్ నియోజకవర్గ కూటమి అభ్యర్థి పంతం నానాజీ అన్నారు. కాకినాడ రూరల్ కరప మండలం గురజానపల్లి గ్రామంలో రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాకినాడ రూరల్ పరిధిలో చాలా చోట్ల కోతలు పూర్తి చేసుకుని ధాన్యాన్ని ఆరబెట్టుకునే దశలో ఉన్నారని అన్నారు. ఆరుగాలం శ్రమించిన రైతులు నష్టపోకూడదని చేలల్లో ఉన్న ధాన్యం ఒబ్బిడి చేసుకోవాలని అన్నారు. అందులో భాగంగానే కాకినాడ రూరల్ నియోజకవర్గం కరప మండలం గురజానపల్లి, నడకుదురు, పెనుగుదురు గ్రామాల్లో ప్రచారం చేపట్టారు. ముందుగా గురజానపల్లి గ్రామం నుంచి ఎన్నికల ప్రచార రథంపై ప్రజలకు అభివాదం తెలుపుతూ జనసేన, తెలుగుదేశం, బీజేపీ పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి భారీ ర్యాలీగా మోటార్ సైకిల్ ర్యాలీతో గ్రామంలో విస్తృతంగా ప్రచారం చేశారు. ఈ ప్రచార కార్యక్రమంలో టీడీపీ నాయకులు నులుకుర్తి వెంకటేశ్వరరావు, జనసేన, తెలుగుదేశం, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. దయచేసి రెవెన్యూ యంత్రాంగాన్ని, కలెక్టర్ గారిని అందరినీ కోరుకుంటా ఉన్నాను. ఏ నిమిషాలు వర్షాలు వస్తాయో అందరి కుప్పలు కూడా నడి రోడ్డు మీద ఉన్నాయి, కళ్ళాల మీద ఉన్నాయి, నడి రోడ్డు మీద ఉన్నాయి. ఈ పాడైతే రేపు పొద్దున ఇంత ముక్క తడితే చాలు అవకాశం కోసం మిల్లర్లు ఎదురు చూస్తూ ఉన్నారు. మా ఇచ్చిన వచ్చింది, రేటు తగ్గించేస్తాం, ఇది కుదరదు, ఈ రేటు కుదరదు, ఆ రేటు కుదరదు అని చెప్పి రేటే తగ్గించేయడం, పర్సంటేజ్ తీసేయడం, ఇవన్నీ వాళ్ళంతా సిద్ధంగా ఉన్నారు. మీరు దయచేసి కలెక్టర్ గారు రిక్వెస్ట్ చేస్తాను, నన్ను క్షమించండి. నేను కలుద్దాం అనుకున్నాను మిమ్మల్ని మామూలుగా వచ్చిన తర్వాత కొత్తగా ఈ ఎన్నికల కుదరలేదు. దయచేసి నా రిక్వెస్ట్ ఈ మీడియా ద్వారా తీసుకుని ఖచ్చితంగా కొంచెం రైతులందరికీ కూడా టార్పాళ్ళు అవి ఏర్పాటు చేసి వాళ్ళ ధాన్యం తడకుండా ఏర్పాట్లు చేయవలసిందిగా రెవెన్యూ యంత్రాంగాన్ని కోరుతాను. రైతుకి ఏ ఆపద వచ్చినప్పుడు ఈ టైంలో కొంచెం ప్రభుత్వం అండగా నిలబడాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. జనసేన పార్టీ అధ్యక్షులు ప్రీతం నాయకులు పవన్ కళ్యాణ్ గారికి ఐక్యరాజ్య సమితి గుర్తించేందుకు ధన్యవాదాలు తెలియజేస్తాం. నిజాయితీ గల నాయకులు నలుగురు ఎన్నుకుంటే ఆ నలుగురిలో పవన్ కళ్యాణ్ గారు ఒకరున్నాం. చాలా గర్వంగా ఆ పార్టీ తరఫున పోటీ చేస్తున్నందుకు చాలా గర్వంగా ఫీల్ అవుతూ ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి ఒకటే అడుగుతూ ఉన్నాను, నువ్వు నిన్న మచిలీపట్నంలో చెప్పావు ఆల్మోస్ట్ నేను పార్టీ నుంచి ఎన్నికల నుంచి విరమించుకుంటున్నానని చెప్పావు. సగౌరవంగా విరమించుకుంటే మంచిది. ఎందుకంటే ఐక్యరాజ్య సమితి లాంటి సమితి నువ్వు ఎవరితో అయితే పోటీ పెడుతున్నావో నీ మీద నీకు నమ్మకం లేదు, వ్యవస్థ మీద నమ్మకం లేదంటున్నావు. వ్యవస్థని పాడు చేసింది నువ్వు, నీకు వ్యవస్థ మీద నమ్మకం లేదని చెప్తున్నది నువ్వు ఎవరితోనైతే పోటీ పడుతున్నావో ఆయన ఐక్యరాజ్య సమితి గుర్తించింది, నిన్ను తిహార్ జైలు గుర్తించింది. తిహార్ జైలు గుర్తించింది నువ్వు, ఐక్యరాజ్య సమితి గుర్తించిన ఆయనకి ఎన్నికల ఆశ్చర్యపోతారు. దయచేసి ఎక్కడికక్కడ నీ అభ్యర్థులను నిద్ర చేసుకుని రాజకీయాల నుంచి వైద్యాలకు చెప్పి కోరుకుంటా ఉన్నాను.
విప్లవ జ్యోతి అల్లూరి సీతారామరాజును నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలని ప్రముఖ పారిశ్రామికవేత్త బీఆర్ ప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు. కాకినాడ నాగమల్లితోట జంక్షన్లో గల అల్లూరి సీతారామరాజు విగ్రహం వద్ద సీతారామరాజు స్మారక కళావేదిక క్షత్రియ పరిషత్ సంయుక్త ఆధ్వర్యంలో అల్లూరి సీతారామరాజు 101వ వర్ధంతి కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి సీతారామరాజు స్మారక కళావేదిక సంఘం కార్యదర్శి పంపన దయానందబాబు స్వాగతం పలికారు. సంఘ అధ్యక్షులు కర్రి అచ్యుతారామరెడ్డి అధ్యక్షత వహించగా పారిశ్రామికవేత్త బీఆర్ ప్రసాద్ రెడ్డి ముఖ్య అతిథిగాను, గణపతిరాజు జోగి జగన్నాథరాజు విశిష్ట అతిథిగాను, క్షత్రియ పరిషత్ అధ్యక్షులు అడ్డూరి రామకృష్ణ భాస్కర్ రాజు బుజ్జిరాజు, సంస్థ గౌరవ అధ్యక్షులు కర్రి భామిరెడ్డి గౌరవ అతిథులుగా పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా అతిథులు ప్రసాద్ రెడ్డి, జగన్నాథరాజు, కర్రి భామిరెడ్డి, కర్రి అచ్యుతరామరెడ్డి, బుజ్జిరాజు, మూర్తి తదితరులు అల్లూరి సీతారామరాజు విగ్రహానికి నివాళులు అర్పించారు. అల్లూరి సీతారామరాజు గారి యొక్క 101వ త్యాగ దినోత్సవం ఈ సందర్భంగా సీతారామరాజు స్మారక కళావేదిక ఆహ్వానం మేరకు చేసినటువంటి ఈనాటి మన సమరయోధుడు అల్లూరి సీతారామరాజు గారికి పుష్పాలు సమర్పించడానికి చేసినటువంటి సీతారామరాజు గారి కళావేదిక ఆధ్వర్యంలో ఆ మహనీయుడు 101వ వర్ధంతి జరుపుకోవడం, అలా ఆయన స్మరించుకోవడం ఇది ఒక బాధ అవకాశంగా భావిస్తున్నాము. ఆ మహనీయుడు మన గోదావరి జిల్లా వాసు అవడం, ఆయన ఈరోజు మనం స్మరించుకోవడం, ఈరోజు ఆయన కూడా మన మూడు ఇటువంటి మహనీయుడు స్మరించుకోవడం ప్రతి ఒక్కళ్ళు కర్తవ్యం దేశం కావాలి. ఇక్కడ ఆవిష్కరణ సమయంలో నాకు క్షత్రియ పరిషత్ ద్వారా ఈ అవకాశంగా కలిగింది. ఆ భగవంతుడిగా కనిపించేది. తర్వాత కొంతకాలంలో నేను ఇంట్లో పాలు పంచుకోలేకపోయాను. ఇక్కడి నుంచి మీ అందరితో పాటు నేను కూడా నా సహకారం అందిస్తూ ఈ సంస్థను ముందుకు తీసుకెళ్ళడానికి నా వంతు ప్రయత్నం చేస్తానని చెప్పేసి నేను హామీ సీతారామరాజు గారు ఆయన చాలామంది స్వాతంత్ర సమరయోధులు ఉన్నారు. ఆయన అతి నిస్వార్థంగా చేసిన వృత్తి అంటే నేను కొంతమంది గురించి తగిన విషయాల గురించి తెలుసుకుని ఆయన అతి నిస్వార్థంగా చేశారు. స్వార్థమే ఆయన ధ్యేయం. ఈ విషయాలు అనవసరమైంది. ఆయన ప్రయాణ సేవలు కూడా చేసి మన దేశానికి సేవ చేసేది స్వాతంత్రం తీసుకురావడంలో ప్రముఖ వ్యక్తి అని చెప్పి నేను గమనిస్తున్నాను. అటువంటి వ్యక్తి నివాళులు అర్పించడం అనేది మాకు చాలా చాలా సంతోషకరమైన విషయం. టీడీపీ అధినేత మాజీ సీఎం చంద్రబాబుతోనే అభివృద్ధి సాధ్యపడుతుందని కాకినాడ జిల్లా పెద్దాపురం నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప కోరారు. ఇంటింటి ప్రచారంలో భాగంగా పెద్దాపురం రూరల్ మండలం ఆనూరు గ్రామంలో ఇంటింటికి వెళ్లి సూపర్ 6 కలలకు రెక్కలు పథకాలను వివరించారు. ఈ సందర్భంగా రాజప్ప మాట్లాడుతూ ప్రజలకు మెరుగైన పాలన టీడీపీ, జనసేన, బీజేపీతోనే సాధ్యమని అన్నారు. రాబోయే ప్రభుత్వంలో మహిళల కోసం కలలకు రెక్కలు కార్యక్రమాన్ని ఖచ్చితంగా అమలు చేస్తామని, ఆర్థికంగా మహిళలు చదువులో వెనుకబడి ఉండరాదన్న ఉద్దేశంతో ఈ పథకం రూపకల్పన చేశారని అన్నారు. ఈ కార్యక్రమంలో పెద్దాపురం నియోజకవర్గ బీజేపీ నాయకులు విత్తనాల వెంకటరమణ, పెద్దాపురం నియోజకవర్గ ఎన్నికల పరిశీలకులు బోల్లా వెంకటరమణ పాల్గొన్నారు. ఎస్సీలందరూ కూడా అన్యాయం జరిగింది, బీసీలకు అన్యాయం జరిగింది, మైనార్టీలకు అన్యాయం జరిగింది, కాపులకు అన్యాయం జరిగింది. మరి అన్ని వర్గాల ప్రజలు కూడా ఇవాళ మాతోటి పెద్ద ఎత్తున ఇవాళ మాతోటి రావడం జరుగుతుంది. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు 10 నియోజకవర్గానికి మరి డబ్బు పంపడం కానీ, కడప నుంచి ఇవాళ వ్యక్తులు కానీ పంపడం జరుగుతుంది. పెద్దాపురం నియోజకవర్గానికి కూడా కడప నుంచి 160 మంది ఇవాళ లాడ్జీలో ఉన్నారు. అది ఎలక్షన్ కమిషన్కి పోలీసుకి ఇచ్చి ఇప్పుడు వరకు కూడా పట్టించుకోలేదు. నేను 2 days అయింది ఇచ్చి 2 days అయినా ఇలా రెస్పాన్స్ లేదు. మరి కింద పోలీసు అంతా కూడా ఏమీ లేదు, అక్కడ లేరని చెప్పి సమాధానం చెప్తున్నారు. లేకపోతే నేను చూపెట్టడానికి కూడా సిద్ధంగా ఉన్నాను. ఎక్కడెక్కడ ఉన్నానని చెప్పి నేను సవాల్ చేస్తున్నాను. నేను చూపెడతాను, రండి. మీరు లేదని చెప్పి ఎలక్షన్ కమిషన్ చెప్పడం కాదు, మళ్ళీ ఎలక్షన్ కమిషన్ మళ్ళీ పెడతాను. ప్లేస్ కూడా పెడతాను. ప్లేస్ కూడా చెప్పి ఇప్పటికైనా నన్ను కంట్రోల్ చేయకపోతే వీళ్ళ ఇక్కడ ప్రాబ్లం వచ్చే పరిస్థితి కూడా కనపడదు. ఇలా డీజీపీ గారు వన్ సైడ్ గా ఇవాళ ఆయన వచ్చిన కాడి నుంచి కూడా వన్ సైడ్ గా జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తా చేశాడు. వీళ్ళ అనేక మంది కేసులు పెట్టడమే కాకుండా చంద్రబాబు నాయుడు కూడా జైల్లో పెట్టించాడు. వీళ్ళ సిఐడికి మరి ఇలా ఏదో కేసు ఇచ్చుకుంటూ ముందుకెళ్లి వేరెవరినో ఒకరిని అరెస్ట్ చేయండి, జైల్లో పెట్టండి, బెదిరించండి అన్న ధోరణిలోని ఇలా డీజీపీ వెళ్ళాడు. బ్రిటన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us.